జగన్మోహన్ రెడ్డి వాడి డబ్బులు సంపాదించుకోవడం తప్ప వేరే పని ఏమీ లేదు. అది వేరు, పార్టీ వేరు కదండి. అది వైఎస్ పార్టీ. అది ఫీలింగ్ ఉంటుంది, క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఆ దూరభారాలు చూసుకుంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకి దగ్గరలో ఉన్నట్టే లెక్క చెప్పాలంటే. మరి ఇంకా ఏదంటే ఢిల్లీ వెళ్ళో కోల్కతా వెళ్ళో మనం వెళ్లాల్సి వచ్చేది. మీదట ఇక్కడ నుంచి మరి ఢిల్లీకి దూరం చూసుకుంటే ఇక్కడ నుంచి భోగాపురం దగ్గర లెక్కే కదా. మరి ఎలా అనిపిస్తుంది? విశాఖపట్నంలోని ప్రపంచంలోని అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలోని మన ఆగస్టు 1న మోడీ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. ఒక విశాఖ వాసుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? విశాఖ వాసులుగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు రావడం గర్వకారణంగానే ఉంది. కాకపోతే అది విశాఖ వాసులకి అందుబాటులో లేనట్టుగా ఉంది. చాలా దూరం వెళ్ళి ప్రయాణించి మనం వెళ్ళాలి. కాకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఇక్కడ నుంచి ఒకప్పుడు వైజాగ్ లోని అదర్ కంట్రీస్ వెళ్ళడానికంటూ సౌకర్యాలు ఇక్కడ లేవు. మరి అక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి దాన్ని మనం పరిగణలోకి తీసుకొని ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది లేదు, ఊహించలేదు ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని. ఎప్పుడుగో అవుతుందిలే అలా చెప్తుంటారు అనుకున్నాం, కానీ కరెక్ట్ గా బాగానే అనుకున్న ప్రకారం చేశారు. మరి ఆ దూరభారాలు చూసుకుంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకి దగ్గరలో ఉన్నట్టే లెక్క చెప్పాలంటే. మరి ఇంకా ఏదంటే ఢిల్లీ వెళ్ళో కోల్కతా వెళ్ళో మనం వెళ్లాల్సి వచ్చేది. మీదట ఇక్కడ నుంచి మరి ఢిల్లీకి దూరం చూసుకుంటే ఇక్కడ నుంచి భోగాపురం దగ్గర లెక్కే కదా. మరి ఆ విధంగా అయితే మంచిగా ఇంటర్నేషనల్ పోర్ట్ రావడం వల్ల ఈ 3 జిల్లాలు ఏ విధంగా డెవలప్ అవుతుంది? విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ, విశాఖపట్నం కానీ ఎలా ఉండబోతుంది ఉత్తరాంధ్ర? విశాఖపట్నంలో వైజాగ్ డెవలప్మెంట్ అంటే అది ఆల్రెడీ ఆల్మోస్ట్ జరుగుతుంది, దానికోసం చెప్పవలసిన లేదు. ఎయిర్పోర్ట్ కారణంగా అయితే మరి విజయనగరం జిల్లాకి ఎక్కువగా డెవలప్మెంట్ అనేది ఉంది. మరి ఫ్యూచర్ లో చూడాలి. మరి డెవలప్మెంట్ అనుకుంటే సరిపోదు, దాని తగ్గట్టు వైజాగ్ లో కూడా ఎయిర్పోర్ట్ ఉంది, కానీ ఎయిర్పోర్ట్ ను బేస్ చేసుకుని డెవలప్మెంట్ అంటే ఏం లేదు కదా. కాకపోతే మరి భోగాపురం కాబట్టి అక్కడ ఏరియాలకి తగ్గట్టు మరి భోగాపురమే కాకుండా విశాఖలో చూసినట్లయితే గూగుల్ డేటా సెంటర్ గానీ, కాగ్నిజెంట్, టీసీఎస్, ఐటీ సెక్టర్ అనేక రకాల పెద్ద పెద్ద సంస్థలను వస్తున్నాయి. ఎలా ఉండబోతుంది అంటారు భవిష్యత్తులో? బాగుంటది. యువతకి ఉద్యోగాల కోసం అది చెప్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా దాని మీద ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మరి ఎందుకంటే పనితీరు ఎలా ఉంది? గవర్నమెంట్ పనితీరు అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది. మరి అన్ని ఇప్పుడే ఈ రోజే మీరు అనుకున్న ప్రకారం నారా లోకేష్ గారు వచ్చారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. మన వారిలో ప్రాంతంలోని గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజ్ కూడా ఓపెన్ చేస్తున్నారు. అది నేను సడన్ గా విన్నాను, నాకు తెలియలేదు. బాగానే మరి డెవలప్మెంట్ స్టార్ట్ అయినట్టే. కాలేజీలు అంటే నమ్మకం ఏర్పడింది కదండి. మరి కాలేజ్ అంటే దగ్గరలో కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు ఇంకా ఎక్కడెక్కడో వెతకాలి, కానీ ఇప్పుడు ఆరులో ప్రాంతంలో కూడా ఏర్పాటు చేశారు. డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది కదా సార్ మీకు? గ్రేట్, చాలా గ్రేట్ అది. ఇప్పుడు దాకా మన ఏపీలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెప్పుకుంటాకి ఏమీ లేదు, కానీ గర్వంగా చెప్పుకుంటాకి తెలుగు వాడిగా చాలా గర్వపడుతుంది. అసలు ఊహించారా ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది? ఇంకా చాలా చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇంత పెద్ద ఇంటర్నేషనల్ వస్తుందని నేను ఊహించలేదు. కానీ చంద్రబాబు ఏదైతే హామీ ఇచ్చారో టైంకి నెరవేర్చారంటారు. పర్వాలేదు, ఒకటి అవుతుంది. ఏదన్నా టైం తీసుకుంటది. అసలు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎర్ర బస్సులు కూడా వెళ్ళవు, అక్కడ ఎయిర్ బస్ అవసరమా అని చాలా హేళన చేశారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడేమో భోగాపురం కంప్లీట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి వాడి డబ్బులు సంపాదించుకోవడం తప్ప వేరే పని ఏమీ లేదు. అని అతనికి ఏది అనుకూలంగా ఉండి అతను పార్టీకి కావాల్సినటువంటి డబ్బులు కావాలంటే అతను మాట్లాడతాడు. అని అది పెద్ద మనం లెక్కలో తీసుకోవాలి. వైసీపీ నాయకులు మహిళలకు ఎందుకు అసలు భద్రత ఇవ్వరు? మొన్న శ్రీకాకుళంలోని ఒక ఎస్ఐ సిఎన్ మహిళను కూడా చూడకుండా తోసేయడం జరిగింది. అలాగే కర్నూలు ఎమ్మెల్యే ఒక మహిళలకు కూడా బట్టలు చింపేశారు. దీని మీద అయిపోయింది రౌడీజం. వాళ్ళ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతమే అది. భయపెట్టు, దోసిపెట్టు, తీసుకో. మహిళలకి గౌరవించారు. అది వాళ్ళకి బ్లడ్ లోనే లేదు, ఆ పార్టీ బ్లడ్ లోనే లేదు. తక్కువ చెప్పానా? ఇవన్నీ ప్రజలు గమనిస్తుంటారు. ప్రతి వాళ్ళకి, చిన్నపిల్లలకి అందరికీ కూడా రాజకీయం అంటే ఏంటో తెలుసు, అందరూ నేర్చుకున్నారు. ఇంత చూసినా కూడా మహిళల మీద ఇంత అగత్యం జరిగినా కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి స్పందించట్లేదు. అవసరం ఏమున్నది? అతనికి ఏమన్నా డబ్బులు వస్తాయి, మనకి ఏదైనా ఉన్న విలువ ఉన్నది అని అంటే మాట్లాడతాడు, లేకపోతే మాట్లాడు. కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అయితే ఏర్పడింది, కానీ ఏదైనా ఫైనల్ గా ఆ టైంకి వచ్చింది కదా మాట్లాడు. ఇప్పుడు విశాఖపట్నం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లోని భోగాపురంలోని అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మన ఆగస్టు 1న కూడా మోడీ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. ఎలా అనిపిస్తుంది సార్? ఒక గూగుల్, ఒక తర్వాత ఏమో ఐటీ కంపెనీలు ఇవన్నీ మంచిదే. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం రావడం వల్ల విశాఖపట్నం ఉన్న ఉత్తరాంధ్ర ప్రజలకి ఆర్థికంగా, ఫైనాన్షియల్ గా, జాబ్ పరంగా మంచిదే.
అసలు ఊహించారా ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన ఎక్స్పెక్ట్ చేయలే అంటే వస్తుంది అనుకున్నాం కానీ ఇది టేక్ టైం అనుకున్నామండి, చాలా నాలు పడుతుంది అనుకున్నాం. బట్ మేబీ అది గవర్నమెంట్ ఇది అవ్వచ్చేమో కానీ చాలా ఫాస్ట్ వచ్చింది. సరే, అసలు ఏదైతే హామీ ఇచ్చిందో కూటమి ప్రభుత్వం టైంకి ఇది చేశారండి, చేసినట్లయితే భోగపురం ఎయిర్పోర్ట్ మటుకు చేసినట్లయితే. భోగపురమే కాకుండా వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ కానీ కాకనజెంట్ ఇలాగ అనేక రకాల సంస్థలు వస్తున్నాయి. ఎలా ఉండబోతుంది అంటారు? గుడ్ అండి, ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్ కి ఉద్యోగపరంగా బాగా ఉంటుంది, డెవలప్ అవుతారు. ఇంతకుముందు ఐటీ వాళ్ళందరూ కూడా ఉద్యోగాలకి హైదరాబాద్ వెళ్ళేవారు. ఇప్పుడు అంత కాకుండా మన వైజాగ్ లోనే ఐటీ సెజ్ ఉంది కదండి, దానివల్ల చాలా మంది కూడా ఆర్థికంగా ఉద్యోగపరంగా బాగా చేస్తారు. మీద చాలా అత్యాచారం చేస్తున్నారు. నిన్న శ్రీకాకుళంలో చూసినట్లయితే ఒక మహిళా ఎస్ఐని కూడా తోసేశారు మొత్తం అందరు కలిసి. అలాగే కర్నూలు ఎమ్మెల్యే కూడా ఒక మహిళని బట్టలు కూడా చింపేశారు. అసలు మహిళల పట్ల ఇలాంటి పద్ధతి లేకుండా వ్యవహరిస్తున్నారు. వీరి మీద మీ అభిప్రాయం? అసలు యాక్చువల్ గా ఏంటంటే సార్, వైసీపీ పార్టీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదండి. ఎందుకంటే అది ఒక పార్టీ కాదు, ఒక దాన్ని ఏ విధంగా చెప్పాలో కూడా ఇంకా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, ప్రతి లీడరు ఈవెన్ స్పీకర్ తో సహా ప్రతి ఒక్కరు అందరు క్రిమినల్ యాక్టివిటీస్, నిన్న బోర్గొడ్డ అనిల్ అనేటువంటి వాళ్ళు క్రిమినల్స్ వాళ్ళనే ఎంకరేజ్ చేయడం, వాళ్ళని జైల్లో అయితే వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు చూస్తున్నా కదా. ఇప్పుడు అందులో క్రిమినల్ లేని యాక్టివిటీ లేని లీడర్ అనేవారు ఎవరు లేరు. అది ఏంటి యథా రాజా తదా ప్రజ అన్నట్టు అంటారు కదా, ఆ విధంగా గౌరవించాలి. మహిళలకు కూడా రెస్పెక్ట్ లేదు. సెక్యూరిటీకి వచ్చిన ఎస్ఐని వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు సార్ ఇవన్నీ చూసి కూడా స్పందించట్లేదు? అంటే మరి అతనికి తెలుసో తెలియదో మరి అతను మరి ఆయన ఏ దూరంలో ఉన్నారన్నది కూడా మరి మనకి అర్థం అవుతుంది, మరి మనకి తెలియట్లేదు. అది కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అయితే ఏర్పడింది. బాగా సార్, బాగా కాన్ఫిడెన్స్ ఉంది. జనం కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఏపీ గ్రోత్ అవుతుందన్న నమ్మకం అంటే జనాల్లో ఉంది, ప్రజల్లో ఉంది. మెయిన్ ఏంటంటే నెక్స్ట్ కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలి, వస్తేనే ఈ కంటిన్యూటీ డెవలప్మెంట్ అనే ఉంటదని జనం విశ్వసిస్తున్నారు. అది మెయిన్. ఎలా అనిపిస్తుంది విశాఖపట్నం భోగపురంలో ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది? ఎలా ఓకే, బాగానే అనిపిస్తుంది. అసలు ఊహించారన్నా ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగపురంలో వస్తుంది? లేదు, ఇది రావడం వల్ల ఏ విధంగా డెవలప్మెంట్ ఉంటుంది ఈ మూడు జిల్లా? డెవలప్మెంట్ అంటే బాగానే ఉంటది. ఎక్స్పెషలీ రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ కూడా బాగానే ఉంటది. ఒక ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది? ఒక కంపెనీలు కానీ ఐటీ సెక్టర్ కానీ ఏ విధంగా డెవలప్మెంట్ అంటే మోస్ట్లీ ఎంప్లాయ్మెంట్ అది ఓకే. కంపెనీస్ కూడా చాలా వరకు బాగానే వస్తున్నాయి. సో ఎంప్లాయ్మెంట్ మెయిన్. సో ప్రతి ఒక్కరికి జాబ్ దొరికే అవకాశం అయితే ఉంటది. ఒక భోగపురమే కాకుండా విశాఖపట్నంలో చూసినట్లయితే డేటా సెంటర్ కూడా వస్తుంది. కాకనజెంట్, TCS, ఐటీ సెక్టర్ ఇలాంటి అనేక రకాల పెద్ద పెద్ద సంస్థలన్నీ వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఎలా సో హ్యాపీగానే ఉంది. అంటే మొత్తం లాస్ట్ ప్రభుత్వానికి దీనికి చూసుకుంటే డెవలప్మెంట్ బాగానే జరుగుతుంది. ప్రతిదీ బాగానే చేస్తున్నారు. ఒక నమ్మకం అయితే బాగానే ఉంది. సరే, భోగపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? అది చాలా బాగుందండి. మొత్తం జనాలందరికీ కూడా చాలా బాగా నచ్చింది. జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎయిర్పోర్ట్ అవసరం లేదు, ఎర్ర బస్సులు కూడా వెళ్ళవు అని ఏలం చేశాడు. మరి అది కాదు కానీ చాలా బాగుందండి. జనాలు వచ్చారు, మీకు చెప్తే నమ్మరా, వచ్చేసారు. దానివల్ల డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా డెవలప్ అవుతుంది చుట్టుపక్కల. అసలు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు గాని, వైసీపీ నాయకులు గాని మహిళలకు ఎందుకు గౌరవించరు? మన శ్రీకాకుళంలోని ఒక SI మహిళను కూడా తోసేశారు. అలా గౌరవించరండి. అది వేరు పార్టీ వేరు కదండి. అది వైఎస్ పార్టీ, అది ఫీలింగ్ ఉంటుంది, క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. కానీ మహిళలకు గౌరవించాలనే గౌరవించాలని అంతేనండి. అలా అది ఒకటి అయిపోయింది అలా. మొన్న చూసినట్టు కర్నూలు ఎమ్మెల్యే కూడా మహిళని బట్టలు కూడా చింపేశాడు. అసలు ఎంతవరకు ఈ దారుణం? మరీ దారుణం అది అసలు. కానీ ఇవన్నీ చూసి కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు? అని మాట్లాడండి, రాడు బయటికి అసలు. కానీ ప్రజలు ఇవన్నీ గమనిస్తుంటారు. ఎంత గమనించండి, మొత్తం అందరు గమనిస్తారా? కానీ పరిపాలన మంచిదే. ఎవరిదే
జగన్మోహన్ రెడ్డి కూడా బాగా చేశారు, చేస్తాం. కానీ ఇలాంటి పనుల గురించి సార్ ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? ఇది బాగుందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. Thank you. సూపర్.